ఫ్రెండ్స్, జపాన్ శాస్త్రవేత్తలు తాజాగా ఒక అద్భుతాన్ని సృష్టించారు. మనం రోజు చూసే సాధారణ సూర్యకాంతిని అత్యంత శక్తివంతమైన అతినీల లోహిత కిరణాలుగా అంటే సూపర్ పవర్ఫుల్ యూవీ లైట్స్ గా మార్చగల ఒక వింత పదార్థాన్ని వారు ల్యాబ్లో తయారు చేశారు. అవును, సైన్స్ చరిత్రలోనే ఇదొక బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. భవిష్యత్తులో గాలిని క్లీన్ చేసే ఎయిర్ ప్యూరిఫైయర్స్ నుండి అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ మరియు 3D ప్రింటింగ్ టెక్నాలజీ వరకు ఈ సరికొత్త ఆవిష్కరణ మన ప్రపంచాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. అసలు నార్మల్ ఎండను ఈ సరికొత్త సాలిడ్ మెటీరియల్ ఎలా అప్గ్రేడ్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్లోని కైషు యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ పరిశోధన ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనకు అసోసియేట్ ప్రొఫెసర్ ఎయిచి ససాకి నేతృత్వం వహించారు. సాధారణంగా సూర్యకాంతిలో యూవీ కిరణాలు చాలా తక్కువగా ఉంటాయి. భూమి ఉపరితలానికి చేరే సూర్యకాంతిలో కేవలం 6% మాత్రమే యూవీ కాంతి ఉంటుంది. కానీ యూవీ కాంతి గాలి శుద్ధి, డెంటల్ చికిత్సలు, 3D ప్రింటింగ్, ప్రత్యేక పారిశ్రామిక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం వాడుతున్న ఆర్టిఫిషియల్ యూవీ ల్యాంప్ల వల్ల భారీగా కంటెంట్ ఖర్చవుతోంది. పైగా వాటి రేడియేషన్ వల్ల మనుషులకు హెల్త్ రిస్కులు కూడా చాలా ఎక్కువ. ఈ సమస్యకు పరిష్కారంగా శాస్త్రవేత్తలు ఫోటో అప్ కన్వర్షన్ అనే ప్రక్రియను ఉపయోగించారు. ఇందులో తక్కువ శక్తి గల 2 కాంతి కణాల శక్తిని కలిపి ఎక్కువ శక్తి గల ఒక యూవీ కాంతి కణాన్ని ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల ఫ్రీగా ఎలాంటి సేఫ్టీ రిస్క్ లేకుండా పనులు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ద్రవాల్లో మాత్రమే సమర్థవంతంగా పనిచేసింది. కానీ ద్రవాలు ఆవిరైపోవడం, విషపూరిత రసాయనాల అవసరం వంటి సమస్యలు ఉండేవి. అందుకే శాస్త్రవేత్తలు ఘన పదార్థంలో ఇదే ప్రక్రియను విజయవంతంగా అమలు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పరిశోధకులు DHA అనే ప్రత్యేక సేంద్రియ అర్ధవాహక పదార్థాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో అణువుల మధ్య సరైన దూరాన్ని నియంత్రించడం ద్వారా శక్తి నష్టాన్ని తగ్గించి కాంతి మార్పిడి సామర్థ్యాన్ని పెంచగలిగారు. పరీక్షల్లో ఈ కొత్త పదార్థం సూర్యకాంతి నుంచి యూవీ కాంతిని ఉత్పత్తి చేయగలిగింది. దాని సామర్థ్యం 1.9% మాత్రమే అయినప్పటికీ సహజ సూర్యకాంతిలో పనిచేసే ఘన పదార్థాల్లో ఇదొక ముఖ్యమైన పురోగతిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూసారుగా, సూర్యకాంతిలోని తక్కువ శక్తిని మరింత ఉపయోగకరమైన యూవీ కాంతిగా మార్చే ఈ కొత్త పదార్థం భవిష్యత్తులో పర్యావరణహిత సాంకేతికతలకు మార్గం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా సౌరశక్తి ఆధారిత గాలి శుద్ధి వ్యవస్థలు, తక్కువ శక్తితో పనిచేసే 3D ప్రింటింగ్ టెక్నాలజీల అభివృద్ధికి ఇది దోహదపడవచ్చని పరిశోధకులు ఆశిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.